ఇప్పుడు అల్లు అర్జున్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఓకే, ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు. కానీ మన మెగా ఫ్యామిలీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటంటే ఊరికనే ట్రోల్ చేస్తూ ఉంటారు అనేసి సంథింగ్ ఏదో కొన్ని ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. అది విన్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? అది చాలా బాధాకరం. ఈవెన్ ఆయననే కాదు, ఎవరి గురించి అయినా బ్యాడ్గా ట్రోల్ చేయడం అనేది ఒక చిన్న మాటలో పనే. ఇప్పుడు చూడండి, ఎన్ని డబ్బులు పెట్టినా కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వట్లేదు. వై? బికాజ్ కథ బాగోకనో లేదా డైరెక్టర్ లాగ్ చేయడం వల్లనో అలా అవుతుంది. ఈయన ఫాదర్ ప్రొడ్యూసర్ అనో ఇంకేదో పక్కన పెట్టేస్తే హీ హ్యావ్ అ టాలెంట్. ప్రతి సినిమా ఎంచుకునే పద్ధతి కానీ ప్రతి దాంట్లో తనకంటూ ఏదో ఒక కొత్తదనం చూపిస్తారు. సో దానివల్ల సినిమాస్ అనేవి బాగా హిట్ అవుతున్నాయి, జనాలు కూడా బాగా ఫాలో అవుతున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి మనిషిని బాధ పెడతాయి. ఈవెన్ ఆయన పైకి మాట్లాడకపోయినా ఆయన ప్లేస్లో ఎవరున్నా బాధపడతారు. ఇంకోటి, సెలబ్రిటీస్ మీద ట్రోలింగ్స్ అనేవి కామన్. ఇక మనం అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. ఏదైనా ఇట్స్ ఓకే, నచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. మన దారిలో మనం ఇంకా జనాలు ఎలా ఎంటర్టైన్ చేయాలనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే సక్సెస్కి. అల్లు అర్జున్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆయన ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నాకు నచ్చుతాయండి. రీసెంట్ చెప్పాలంటే పుష్ప, అది చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, శారీ కట్టుకున్నారు అంత పెద్ద హీరో, అది పక్కన పెడితే అసలు పుష్పలో ఆయన ఒక నిక్కర్ తోటి ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ బట్టలు లేనట్టుగా, సరే ఒక రూమ్లో రొమాంటిక్ సీన్లో చేశారంటే వదిలేద్దాం, అంత పెళ్లి మండపంలో అంతమంది మధ్య ఆ హీరో. ఇంకోటి అసలు ఏమంటారు దాన్ని, ఒక గూని లాంటి వేషం. అంటే అంత పెద్ద హీరో అంత ఒక మాస్ క్యారెక్టర్ చేశారు, ఆ విధంగా బాడీ అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఒక నెగిటివ్ చేయాలా అనుకుంటారు. బట్ దాన్ని కూడా ఆయన ప్లస్ పాయింట్ తీసుకున్నారు. అంత డ్రెస్ లేకుండా ఒక నిక్కర్ తోటి అంతమంది మధ్య, రియల్లీ దట్ ఈస్ సో గ్రేట్. కష్టానికి నేషనల్ అవార్డు వచ్చింది, ఇలాగే కష్టపడితే ఆస్కర్ అవార్డు వస్తుందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నిజంగా బాగా చూడాలి మన వాళ్ళని కూడా. అందరికీ వేరే వాళ్ళకి ఇవ్వడమే కాదు, మన వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది. ఎంతో మందిని బతికిస్తున్నారు షూటింగ్స్ వల్ల. వరుణ్ తేజ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదమ్మా, అంటే అల్లు అర్జున్ గారిని తిట్టినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాన్ని ఎలా సమర్థిస్తున్నారు? యాక్చువల్లీ నేను చూసింది ఏంటంటే, బిగ్ బాస్ 8లో నాగార్జున గారు మట్కా మూవీ దాని గురించి తినని పిలిచిన తర్వాత గేమ్స్, లేడీ బాయ్ గెటప్ గేమ్లో అయిపోయిన తర్వాత నేను కొన్ని అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పమన్నారు. నాగార్జున గారు అడిగారు చిరంజీవి, అట్లనే అల్లు అర్జున్ అని కూడా అడిగితే ఆయన మంచిగానే చెప్పారు. నేను విన్నదైతే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ మంచిగానే చెప్పారు, చెడ్డగా అయితే నేనేం వినలేదు. వరుణ్ తేజ్ గారు నిన్న స్టేజ్ మీద అల్లు అర్జున్ ఎంత కష్టపడి పైకి వచ్చినా కూడా మన వాళ్ళని కలుపుకొని పోకపోతే ఆ సక్సెస్కి వాల్యూ లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ఎలా? అంటే ఆయన ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా. నువ్వు వేరు నేను వేరు అంటే, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, ఎవరి ఫ్యామిలీ అయినా వేరేగా ఉంటే బాధపడతారు కదా. మేబీ ఆ ఇదితో అని ఉండొచ్చు. బట్ దాంట్లో కూడా నాకు మంచిగానే, అంటే మరీ నెగిటివ్ ఏమి అనిపించట్లేదు. ఎంత విజయం పోయిందో అందరం కలిసి, అంటే మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు ఒక నలుగురు కావాలి, అటు బయట వాళ్ళు కూడా, ఫ్యామిలీ కూడా కావాలి. చూడండి, చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఇట్స్ కామన్, అందరికీ వస్తూ ఉంటాయి. బట్ ఖచ్చితంగా అవన్నీ పోయి అందరూ కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు అంత పెద్ద యాక్టర్ అయ్యింది, ఆ చీరకట్టు కట్టడం గురించి ఏం చెప్తారు? నో, దట్ ఈస్ నాట్ రాంగ్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఇంతకుముందు మనకి ఆర్యాలో కూడా లంగా ఓని అది వేసుకున్నారు. సరే అప్పుడంటే స్టార్టింగ్ అని అనుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, అప్పుడే కొత్తగా ఉన్నారు. ఇప్పుడు చాలా బాగుంది. అంటే మనం చూసుకోండి, ప్రతి హీరో లేడీ గెటప్ వేసుకున్నారు. ప్రతి హీరో, ఎవ్రీవన్ ఏదో ఒక మూవీలో ఏదో ఒక సీన్లో వేసుకోవాల్సి వచ్చింది. దట్ ఈస్ నాట్ రాంగ్. అండ్ ఆ విధంగా కూడా జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అమ్మవారి గెటప్ ఒక అబ్బాయి వేసుకున్నప్పుడు దట్ ఈస్ సో గ్రేట్. బట్ ఆ లుక్లో కూడా ఆయన ఫైట్ చేసే పద్ధతి కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, అది అంతా చాలా బాగా చేశారు.